కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించి మద్దతు ధర దక్కే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఆర్ఓబి వంతెన వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అధికారులు ధాన్యం సేకరిస్తామని కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారన్నారని మండిపడ్డారు. జిల్లాలో 350 గుర్తించిన సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ ఒక్క సెంటర్ ప్రారంభం కాలేదన్నారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాసిల సంపత్రావు, మండల అధ్యక్షులు కైత లింగారెడ్డి, నాయకులు కె శంకర్ పాల్గొన్నారు. రైతులకు సత్వర న్యాయం జరగాలి. కొనుగోలు చేసిన వెంటనే 12 గంటల్లో డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. తాలు పేరుతోని తప్ప పేరుతోని ఇబ్బందులు పెట్టేటువంటి రైస్ మిల్లర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ విధమైనటువంటి రైతుల నుండి దోపిడీ చేసినటువంటి కోతలు పెట్టినటువంటి వ్యాపారులపై రైస్ మిల్ వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ ధాన్యం రాసులు రోడ్ల వెంట రైతుల దిగుబడి వచ్చింది. 15 రోజులు అవుతున్నది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొరపోగా నిర్లక్ష్యంతో కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతున్నది. ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తాం అని చెప్తున్నారు తప్ప కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 351 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు సెంటర్ కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభం కాకపోవడం మూలంగా రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల వద్దే రాత్రి బావులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం రైతాంగం